ఐపీఎల్ 2025 భాగంగా ఏప్రిల్ 2న ఆర్సీబీ మరియు గుజరాత్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు విల్ జాక్స్ అద్భుతమైన సెంచరీ చేసి ఆర్సీబీని అయితే గెలిపించాడు, గుజరాత్ని అయితే మట్టికి కరిపించాడు. సో ఆ మ్యాచ్ గెలవడంతో గుజరాత్కి అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే లేకుండా పోయాయి. సో ఈ మ్యాచ్ అయితే వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. సో చూడాలి, వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. ఒకసారి హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 5 మ్యాచ్లు జరిగితే బెంగళూరు టీం 3 సార్లు గెలిస్తే గుజరాత్ టీం 2 సార్లు గెలిచింది. ఇక నో రిజల్ట్ 0. సో క్లియర్గా ఇక్కడైతే ఆర్సీబీకి అయితే ఎడ్జ్ కనబడుతుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మీద ఆడుతున్నాయి కాబట్టి ఇది మోస్ట్లీ బౌలర్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, సో బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్. సో హైయెస్ట్ స్కోర్స్ అయితే లాస్ట్ ఇయర్ మనం ఎక్కడ చూసాం. ఎస్ఆర్హెచ్ అయితే 287 పరుగులు అయితే ఇక్కడైతే వాళ్ళైతే స్కోర్ చేయడం జరిగింది. సో ఆ మ్యాచ్లో ఆర్సీబీ కూడా 240 పరుగుల దాకా వచ్చేసారు. సో టార్గెట్కి సో చేజింగ్ తీసుకున్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నా పెద్దగా ఏం ఫరక్ పడదు ఇక్కడ. సో ఏదైనా తీసుకోవచ్చు. సో మంచి స్కోర్ని అయితే కొట్టాలి. సో బ్యాట్స్మెన్స్కి అయితే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి, సో అందులోనూ చిన్న గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా పెద్ద సిక్స్లు అయితే కొట్టచ్చు. సో ఆర్సీబీ టీం దగ్గర అయితే టిమ్ డేవిడ్, ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలి. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే సో టోటల్గా 95 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో 41 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో 50 సార్లు గెలిచింది. ఇక 4 సార్లు అయితే నో రిజల్ట్స్ వచ్చాయి. ఇక హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 287 ఉంది. సో ఇది బెంగళూరుకి హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళే అయితే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. సో వాళ్ళైతే ప్రీవియస్ మ్యాచెస్ వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లో వాళ్ళైతే గెలిచే సో మంచి ఫామ్ మీద ఉన్నారు 2025 ఐపీఎల్లో. వాళ్ళ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ అయితే సూపర్ కెప్టెన్సీ చేస్తున్నాడు. సో బౌలింగ్ చేంజెస్ కానీ తన బ్యాటింగ్ కానీ సో ఎక్సలెంట్గా అతనైతే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అయితే ఈ సీజన్ ఎట్లయినా కప్పు కొట్టాలని వాళ్ళైతే వాళ్ళ బ్యాటింగ్ అలాగే వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ అయితే చూస్తారు. సో డెఫినెట్గా ఆర్సీబీ అయితే మంచి ఫామ్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే వాళ్ళైతే ఈసారి ఫైనల్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో చూడాలి వాళ్ళ దగ్గర ఎలా ఆడతారో. సో వాళ్ళ దగ్గర టీమ్ ప్లేయర్స్ కూడా సో టోటల్ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బౌలింగ్ అటాక్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేయాలనుకుందాం. సో కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్ కూడా చాలా అయితే ఇంపాక్ట్ క్లియర్ చేస్తున్నాడు. సో మెయిన్లీ వాళ్ళకి బౌలింగ్లో హజిల్వుడ్ లాంటి ప్లేయర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తున్నాడు. సో హజిల్వుడ్ అయితే ప్రీవియస్ ఇయర్స్గా కూడా ఆర్సీబీతో ఆడాడు. సో అప్పుడైతే ఇంత మంచి పర్ఫార్మెన్స్ అయితే అతనైతే ఇవ్వలేకపోయాడు. సో ఈసారి ఐపీఎల్లో అతనైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి ఆర్సీబీ టీం అయితే ఈసారి ఫైనల్స్కి వెళ్తుంది అనుకుంటాను. అందులో ఫిలిప్స్ కూడా ఓవర్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు కాబట్టి అందులో తనకు సపోర్ట్గా విరాట్ కోహ్లీ అయితే ఆడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి స్కోర్ అయితే ఈ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ మ్యాచ్ క్రూషియల్ ఏంటంటే పవర్ ప్లే యూటిలైజ్ చేసుకోవాలి. బోత్ టీమ్స్ దగ్గర ఉన్న ఓపెనర్స్ అయితే పవర్ ప్లే యూజ్ చేసుకుంటే డెఫినెట్గా భారీ స్కోర్లు అయితే చేసి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రౌండ్లో మనం అయితే ఈరోజు కూడా 200+ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి రన్ ఫెస్ట్ అయితే ఈ గ్రౌండ్లో జరగబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో బెంగళూరు ఎలా ఆడుతుందో చూడాలి. వాళ్ళ దగ్గర ఈ మ్యాచ్ కానీ వాళ్ళు కానీ గెలిచారంటే డెఫినెట్గా వాళ్ళైతే టాప్ ఆఫ్ ద టేబుల్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆర్సీబీపై అంచనాలు అయితే పెరిగిపోతాయి. సో వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఎలా ఆడుతున్నారు, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఆడి సో బెంగళూరు టీం అయితే ఈసారి ఫైనల్స్కి వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం. అలాగే కప్పు కూడా కొట్టాలనుకుందాం. ఎందుకంటే ఆర్సీబీ కప్ ఫ్లిప్ చేయాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది. అదైతే తీరుతుందని చూడాలి. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫిలిప్స్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 జాస్ హజిల్వుడ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 శ్రేయస్ శర్మ, నెంబర్ 11 ఎస్ దయాల్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా పడికల్ ఆడే అవకాశం ఉంటుంది. సో ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే సెకండ్ మ్యాచ్ ముంబైపై అయితే అద్భుతమైన విక్టరీ అయితే కొట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ సీజన్లో బోని అయితే కొట్టేశారు. సో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలవాల్సింది, అనూహ్యంగా వాళ్ళైతే మొదటి మ్యాచ్ ఓడిపోయారు. రెండో మ్యాచ్ అయితే ముంబైతో కంఫర్టబుల్గా వాళ్ళైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అయితే ముంబైని డామినేట్ చేసి గెలిచారని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ వాళ్ళకి ఓపెనర్స్ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ అయితే కన్సిస్టెంట్గా చాలా వరకు మ్యాచ్లు అయితే చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ టీంకి అయితే చాలా ప్లస్ పాయింట్గా మారిపోతుంది. సో సాయి సుదర్శన్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తున్నాడు. సో అతను ప్రీవియస్గా ఆడిన 6 ఐపీఎల్ మ్యాచెస్లో అతనైతే 5 T20 గేమ్స్లో అతనైతే 5 హాఫ్ సెంచరీలు స్కోర్ చేయడం జరిగింది. సో గుజరాత్ టీమ్స్ దగ్గర ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి ఎలా విరాట్ కోహ్లీ ఉన్నాడు, సో గుజరాత్ టీమ్స్ దగ్గర కూడా వాళ్ళకైతే సాయి సుదర్శన్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర అయితే ది బెస్ట్ టీం ఉంది. సో 2025 ఐపీఎల్లో ది బెస్ట్ టీమ్స్ ఉన్న టీమ్స్లో గుజరాత్ టైటన్స్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర మంచి పేస్ అటాక్ అలాగే మంచి స్పిన్ అటాక్ అలాగే మంచి ఆల్రౌండ్ షాట్ కొట్టే ఆల్రౌండర్స్ అలాగే మంచి బ్యాటింగ్తో కొట్టే బ్యాటర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే మ్యాచ్లు అయితే చాలా వరకు క్లోజ్గా తీసుకొచ్చేస్తారు. అందులో ఈరోజు చిన్నస్వామి స్టేడియం ఎదుగు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా పెద్ద సిక్స్లు కొట్టే ప్లేయర్స్ ఉన్నాడు. ఈరోజు షర్ఫన్ రుతర్ఫోర్డ్ లాంటి ప్లేయర్ అయితే విజృంభించే అవకాశం ఉంటుంది. సో వెస్టిండీస్ ప్లేయర్స్ అంటే విజృంభిస్తారు. అందులో ఈరోజు చిన్న గ్రౌండ్ కాబట్టి వాళ్ళైతే డెఫినెట్గా బాగా ఆడే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి శుభ్మన్ గిల్ ఎలా కెప్టెన్సీ చేస్తాడో.
సో అతనైతే ఆర్సీబీపై ప్రీవియస్గా అతనికైతే ఒక సెంచరీ కూడా ఉంది. సో ఇదే మ్యాచ్లో అతనైతే సెంచరీ కొడతాడో లేదు చూడాలి. సో ప్రిన్స్ అయితే చాలా రోజుల తర్వాతనే అతనైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. సో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో ఈ సీజన్లో అతనైతే మంచిగానే స్టార్ట్ చేస్తున్నాడు. సో సెంచరీ ఎప్పుడు కొడతాడో చూడాలి. సో మొహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్ కూడా ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్గా అవబోతున్నాడు. సో తనకైతే విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాడో లేదో చూడాలి. సో ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా చూసాం లాస్ట్ మ్యాచ్లో అయితే బౌలింగ్ ఎక్సలెంట్గా డెలివర్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ మీద అందరికీ కళ్ళు ఉంటాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మొహమ్మద్ సిరాజ్ పిల్ ఎలా ఉండబోతుంది, అతను ఎన్ని వికెట్లు తీయబోతున్నాడు, సో మొహమ్మద్ సిరాజ్కి విరాట్ కోహ్లీకి బ్యాటిల్ ఎలా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో రేపు సోషల్ మీడియాలో కూడా మారు మోగిపోతుంది ఇఫ్ మొహమ్మద్ సిరాజ్ టేక్స్ విరాట్ కోహ్లీ వికెట్. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దెబ్బ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ప్రాబబుల్ ప్లేయింగ్ చూసుకుంటే సో ఓపెనర్స్గా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, అలాగే నెంబర్ 3లో జాస్ బట్లర్, నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో రాహుల్ తివాటియా, నెంబర్ 6లో అర్షద్ ఖాన్, నెంబర్ 7లో రషీద్ ఖాన్, నెంబర్ 8లో రబాడా, నెంబర్ 9లో సిరాజ్, నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 11లో ఆర్ సాయి కిషోర్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రూథర్ఫోర్డ్ ఆడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీకి అయితే ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ప్రీవియస్గా 2 మ్యాచ్లు హవేలో కూడా గెలిచారు. ఈరోజు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో గెలవడం. సో ఐ విల్ గో ఫర్ ఆర్సీబీ టీమ్. ఈరోజు డెఫినెట్గా మ్యాచ్ నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. సో టాస్ పడినాక నేను మళ్ళీ మన ఛానల్ అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాను ఏ టీం గెలుస్తుందని. సో మీరు మన ఛానల్ అయితే చూస్తుంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మనమైతే చాలా యాక్యురేట్గా ప్రెడిక్షన్స్ అయితే ఇస్తున్నాం. సో ఐపీఎల్ మీద, క్రికెట్ మీద ఎప్పుడు మనమైతే అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెట్టింగ్స్కి వాటికి దూరంగా ఉండండి. సో వాటి వల్ల మనకేం వచ్చేది ఉండదు. సో ఈ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ అయితే డెఫినెట్గా చాలా క్రూషియల్ ప్లేయర్ అయితే అవుతున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అతను ఈరోజు గ్రౌండ్లో ఎలా బిహేవియర్ చేస్తాడు, అలాగే ఆర్సీబీ టీంపై అతనైతే ఎన్ని వికెట్స్ తీస్తాడు, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, అలాగే గ్రౌండ్లో జరగబోయే ఫన్నీ మూమెంట్స్ ఏమైనా జరుగుతాయని మీరు కానీ ప్రిడిక్ట్ చేసేటట్టుంటే కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.